బాబు ఎందుకు వచ్చిన అసూయరా బాబు, చచ్చిపోతే ఏం పట్టుకెళ్ళగలం? జీవించినంతకాలం మంచిగా జీవిస్తే ఒక ప్రవీణ్ పగడాలు చచ్చిపోయినట్టు చచ్చిపోయామనుకోండి, పేరు మిగిలిపోద్ది. అసూయతో కుళ్ళుతో చనిపోతే ఏం బ్రతుకుతాం మనం? అసలు గొడవ లేదు వీళ్ళకిద్దరికేనే. సొంత మామగారే కదా. ఆ గొడవకి కారణం ఎవరో చెప్పనా? మన భాషలో చెబుతాం, జాగ్రత్తగా వినండి. వాళ్ళ డాడీ చూసిరామన్నాడు. అప్పటికే ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుంది. 40 రోజుల నుంచి హోరాహోరీ యుద్ధం. దానిలో గొలియాతు పైకి లేస్తున్నాడు. వీళ్ళందరూ పారిపోతున్నారు. గొలియాతు పైకి లేచినప్పుడు వీళ్ళందరూ పారిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆడు పెద్ద బలవంతుడని కాదు, అతని వెనకాల ఇంకో 4 సర్దారులు ఉన్నారు. ఈ 4 సర్దారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదు. వాళ్ళకి భయం ఇశ్రాయేలీలకి. 4 పక్క నుంచి 4 సర్దారులు ఉన్నారేమో, ఒరే జాగ్రత్తగా చూడండిరా, వాడు ఛాలెంజ్ చూస్తున్నాడు, వాడి వైపే మనం చూసామనుకో వెనకాల నుంచి సర్దారులు చంపేస్తారేమో అనుకుని అనుక్షణం భయపడుతున్న సమయం అది. ఫిలిష్తీయులు 5 సర్దారులు, అష్టోద్, అస్కిలోత్, ఎక్రోను, గాతు, గాజా 5 ప్రాంతాలు కలిపి 5 సర్దారులు ఉంటారు ఫిలిష్తీ దేశానికి. అందుకే దావీదు చాలా జ్ఞానవంతుడు. 5 రాళ్ళు పట్టుకెళ్ళాడు. మనోళ్ళు అంటారు 5 రాళ్ళు ఎందుకు పట్టుకెళ్ళారంటే 4 రాళ్ళు వెనకేసుకోవడానికే. 4 రాళ్ళు వెనకేసుకోవడానికి కాదన్న, దావీదు చాలా తెలివైనడు. 5 సర్దారులు ఉన్నారన్న సంగతి గొర్రెల కాపరికి తెలిసింది, కానీ యుద్ధంలో ఉన్న వాళ్ళకి తెలియలేదు. 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు ఏంటి, ఈయన కాన్ఫిడెన్స్ చూడండి. ఒక్కో దెబ్బకు ఒక్కొక్కరిని చంపేద్దాం. ఒకన గాతువాడని గొలియాతుని వేసేసే మనకు ఇంకెవరు మిగులుతారు? అష్టోద్, అస్కిలోతు, ఎక్రోనోడు మిగులుతాడు. గాజావాడు, గాతోడు, వీళ్ళు 4 ఉంటారు కాబట్టి వీడు చచ్చినంటే వాళ్ళు ఎగుతారు, కోట చంపేద్దాం అనుకున్నాడు. ఈ క్రమంలో ఈ కథ ఇలా జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది.